ఇండియన్ సినిమాలో 25 క్రితమే సూపర్ హీరోల కాన్సెప్ట్ తో సినిమాలు వచ్చినా ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఆ కాన్సెప్ట్ ని అందరూ పక్కన పెట్టేశారు. యాక్షన్ డ్రామాలు, లవ్ స్టోరీస్ మీద ఒక 20 ఏళ్లు గడిచిపోయాయి. కానీ ప్రస్తుతం మారిన ట్రెండ్ తో, మారిన టెక్నాలజీతో, మారుతున్న ప్రేక్షకుల అభిరుచులతో సూపర్ హీరో సినిమాలు మళ్లీ క్రేజ్ లోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు మనం చూసిన క్రిష్, హనుమాన్, అలాగే మిన్నల్ మురళి లాంటి చిత్రాలు ప్రేక్షకులను థ్రిల్ చేస్తే, ఇప్పుడు మరెంతో ఆసక్తికరంగా పెద్ద ఎత్తున రూపొందుతున్న సినిమాలు ప్రేక్షకుల మనసుని దోచడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ సినిమాలేంటో తెలియాలంటే ఈ వీడియో చూసేయండి. తేజ సజ్జా మిరాయ్ బ్లాక్ బస్టర్ సినిమా హనుమాన్ తర్వాత తేజ సజ్జా మరోసారి సూపర్ హీరో అవతారంలో మిరాయ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కార్తీక్ ఘట్టంనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మంచు మనోజ్ ప్రతినాయకుడిగా అలరించనున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి స్పందన లభించింది. విజువల్ గా చాలా రిచ్ గా ఉన్న ఈ సినిమా సాంకేతికంగా, భావోద్వేగంగా, యాక్షన్ ఎలిమెంట్స్ గా కూడా కొత్త ఎక్స్పీరియన్స్ ను అందించనుంది. సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుండగా ఇది తెలుగు సూపర్ హీరో సినిమాలకు కొత్త రేంజ్ ఇవ్వనుంది. తేజ సజ్జా హీరోగా 9 గ్రంథాలను కాపాడే యోధుడిగా, మంచు మనోజ్ బ్లాక్ స్వోర్డ్ గా విశ్వాన్ని జయించాలనే కాన్సెప్ట్ తో ఈ సినిమా వస్తుంది. ఇకపోతే నెక్స్ట్ అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ ఒక ఇండియన్ సూపర్ హీరోల యూనివర్స్ కు గేట్ వే అవ్వబోతుందనే చెప్పాలి. ఇప్పటికే పాన్ ఇండియా క్రేజ్ ను సంపాదించిన అల్లు అర్జున్ ఇప్పుడు బాహుబలి స్థాయిలో ఓ భారీ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నాడు. కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఒక సూపర్ హీరో యాక్షన్ డ్రామాగా వస్తోంది. ఇందులో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్స్ లో నటిస్తున్నారని సమాచారం. 5 మంది హీరోయిన్లు ఈ సినిమాలో నటిస్తారని టాక్ కూడా ఉంది. అందులో దీపికా పదుకొనె ఇప్పటికే అధికారికంగా ప్రకటించబడింది. జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ వంటి స్టార్ హీరోయిన్లు కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగం కావడం ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తోంది. విఎఫ్ఎక్స్, యాక్షన్, ఎమోషన్ అన్నిటినీ ఒక నూతన దృక్పథంతో ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే విశ్వంబర చిరంజీవి నుంచి సూపర్ హీరో తరహా సామాజిక కథ. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న విశ్వంబర సినిమా కూడా ఈ జాబితాలో ప్రత్యేకంగా నిలుస్తోంది. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఒక సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో సాగే కథగా తెలుస్తోంది. ఇందులో చిరు సాధారణ వ్యక్తిగా కనిపించిన కథలో మానవ శక్తికి మించిన అంశాలు, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఉండనున్నట్లు సమాచారం. భారీ సెట్లు, గ్రాఫిక్స్, కథలోని గాఢత ఇవన్నీ కలిసి ఈ చిత్రాన్ని ఒక ప్రత్యేకమైన స్థాయికి తీసుకువెళ్తాయని అభిమానులు ఆశిస్తున్నారు. ఏడాది చివరిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇక అమీర్ ఖాన్, లోకేష్ కనకరాజ్ సినిమా హిందీ, తమిళ కాంబినేషన్ తో స్పెషల్ సూపర్ హీరో ప్రాజెక్ట్. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్నిస్ట్ అమీర్ ఖాన్ ప్రస్తుతం సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నాడు. కోలీవుడ్ మాస్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో కలిసి ఓ విభిన్నమైన సూపర్ హీరో సినిమా తెరకెక్కించనున్నాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉందని, వచ్చే సంవత్సరం షూటింగ్ మొదలవుతుందని అమీర్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ కాంబినేషన్ కి ఉన్న క్రేజే వేరు. ఒకవైపు అమీర్ పర్ఫెక్ట్ ప్లానింగ్, మరోవైపు లోకేష్ మాస్ టేకింగ్. వీటి ద్వారా ఈ చిత్రం సూపర్ హిట్ గ్యారంటీ అంటూ భావన కూడా ప్రేక్షకుల్లో ఏర్పడింది. ఇక నెక్స్ట్ క్రిష్ 4 హృతిక్ రోషన్ డైరెక్షన్ లో మళ్లీ మొదలైన సూపర్ హీరో సిరీస్. భారతదేశంలో తొలి సూపర్ హీరోల జానర్ లో హిట్ గా నిలిచిన సిరీస్ క్రిష్. ఇప్పుడు దాని 4వ భాగం అంటే క్రిష్ 4 కు రాకేష్ రోషన్ స్వయంగా దర్శకత్వ బాధ్యతలు తీసుకుంటున్నాడు. అందుకే తండ్రి కొడుకులు కలిసి మళ్ళీ ఏం మ్యాజిక్ చేస్తారో అని అంచనాలు వేరే లెవెల్లో ఉన్నాయి. ఈ సినిమా ఈ ఏడాది చివరిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. విడుదల తేదీ ఇంకా ఖరారు కాకపోయినా 2026 లేదా 2027 నాటికి థియేటర్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇవే కాదు, ఇంకా రాబోతున్న ఇతర సూపర్ హీరో ప్రాజెక్టులు ఏంటంటే ఇప్పుడు చూడండి. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ తర్వాత అధీరా, మహాకాళి లాంటి అద్భుత ప్రయోగాలు సిద్ధంగా ఉన్నాయి. ఇక నెక్స్ట్ అయితే కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రవితేజతో ఒక సూపర్ పవర్డ్ కామెడీ యాక్షన్ మూవీ రూపొందుతోంది. బాలీవుడ్ లోనే లెజెండరీ టీవీ సూపర్ హీరో శక్తిమాన్ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పైకి వస్తున్నాడు. మలయాళం పరిశ్రమ నుండి నివిన్ పౌలి మల్టీవర్స్ మన్మథన్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ముందుకొస్తుండగా ఉన్ని ముకుందన్ కూడా ఒక సూపర్ పవర్డ్ సినిమాతో రాబోతున్నాడు. ఒకప్పుడు హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే కనిపించే సూపర్ పవర్స్, వండర్స్, యూనివర్సెస్ ఇప్పుడు మన ఇండియన్ సినిమాల్లో కూడా కనిపిస్తున్నాయి. ఆడియన్స్ లో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ సినిమాలపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో మన దర్శకులు, నిర్మాతలు ఈ జానర్ ను కొత్త ఎత్తుకు తీసుకువెళ్తున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.